హాయ్ అండి. దోసకాయ కూర, దోసకాయ పచ్చడి, పప్పు ఇలా దోసకాయతో చాలా రకాలుగా చేస్తారుగా. ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ముందుగా దోసకాయలు అయితే ఒక 2 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి చెక్కు తీయని అవసరం లేదు. తర్వాత ఒక మునక్కాయ కట్ చేసుకొని 4 ముక్కలుగా వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిపప్పు, ఆవాలు, అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి. అవి వేసుకొని వేగుతుండగానే ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అప్పుడే కొద్దిగా కొబ్బరి, 4 ఎండుమిర్చి కూడా వేసి వేగిన తర్వాత బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, దోసకాయ ముక్కలు, ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనకి రుచికి పులుపుకి తగ్గట్టుగా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. బాగా ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు వేసి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.